లేకుంటే కానీ కూర బాగా చేసుకునొచ్చు. గ్యారెంటీ ఏం లే, బాగా చేసుకునొచ్చు. చేపల కూర బాగుంటది. అట్లా పేస్ట్ నాలనే మనకు అవసరం లేదు. బాగుంటే వేసుకునొచ్చు, లేకుంటే లేదు. లేకున్నా వాటిని ఎట్లా టచ్ చేసి చేసుకున్నాం బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందరిలో అన్ని వస్తువులు ఉండవు కాబట్టి మనం చేపల కూర లేకుండా అని టేస్ట్ వస్తుంది. సూపర్గా బాగుంటుంది. బాగా చేస్తాను నేను. బాగా వీడియోకి కొంచెం వీడియో చూడండి. ఇప్పుడు చూడండి, ఉప్పు కారం పసుపు కొబ్బరి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నూనె నీట్గా కడుక్కున్నాక ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ కొబ్బరి బాగా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని చేతులు ఇట్లనే నానబెట్టుకున్నాడు. బాగా పట్టుకుంటుంది చేపకి. బాగా అంటే టేస్ట్ బాగా వస్తుంది. బాగా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేసుకుంటారు? ఉప్పు తర్వాత కారం. ఉప్పు వేసుకుంటారు కదా. పక్కన పెట్టేస్తారు. కారం వేసుకున్నాం. కారం తర్వాత ఇది వేసుకుంటాం. అమ్మ నీకు కానీ బాగా వస్తాయి చేపల కూర. కారం వేసుకున్నాం. కారం వేసుకున్నా. అల్లం పేస్ట్ కొబ్బరి మిక్సీ పట్టలేదు. మిక్సీ పట్టుకున్నాక కలుపుకున్నాను. బట్టలే పట్టాలి చూపిస్తాం. ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెంసేపు మనం కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ కలుపుకొని నూనె కొంచెం అయినాక తర్వాత వేసుకున్నాను. మన చేరువ అంటే ఫ్రై అంటే మనం ఒట్టిగా చేసుకున్నాం. ఫ్రై మనం చేరువ చేసుకుంటాం. మీరు దీంట్లో పోయి కొంచెం కారం వేసుకున్నాం. కారం తక్కువగానే వస్తుంది. కొంచెం కారం వేసుకున్నాం. ఓకే రైట్. అంతే. ఇప్పుడు చూడండి, ఉప్పు కారం పసుపు కొబ్బరి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం నూనె నీట్గా కడుక్కున్నాక ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ కొబ్బరి బాగా ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని చేతులు ఇట్లనే నానబెట్టుకున్నాడు. బాగా పట్టుకుంటుంది చేపకి. బాగా అంటే టేస్ట్ బాగా వస్తుంది. లైటర్ నాకేం తెలుసు. నువ్వే కదా అడగెట్టుకున్నావు. పొడి అగ్గిపెట్టి ఒకటి ప్రస్తుతానికి ఇంకా పొడు ఓ చేపల కూర నేర్పి మాకి. నేను సకినా అమీనా అందరం కలిసి నేర్చుకుంటాం. సకినా నువ్వు నేర్చుకుంటావా? మళ్ళీ చూద్దురా.
రైట్ అన్ని లోడినండి ఫస్ట్ అంటిస్తున్నా. అంటించిన తర్వాత ఆయిల్ వేయాలి. టమాటాలు కూడా వేసారు అంటే కొబ్బరి చల్లిపోతుంది. ఏయ్ నువ్వు అడిస్తే బయటకు పో. బాగున్నారా? ఇప్పుడు నేను వంట చేస్తున్నా చేపల కూర. చూడండి, ఆయిల్ వేసుకున్నాను. తగినంత ఆయిల్. ఇప్పుడు కొబ్బరి వేయలేదు. ఇప్పుడు కొబ్బరి వేసి కలుపుకుంటున్నా. కొంచెం ఎర్రగా కావాలి. ఎర్ర అయిన తర్వాత వేసుకున్నాము చేపలు వేసి ఇట్లా అనుకుని మరి చెంచుతో కలిపితే నజ్జిడికి అవుతుంది. ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కదా, మనం చాన్సేపులే కదా ఇవి నీట్గా క్లీన్ చేసి చాన్సేపులే అతనికి మెత్తగా అవుతాయి. కానీ ఇట్లా ఇట్లా కలిపి పెట్టుకుని తర్వాతకి వేసుకున్నాను. ఎర్రగా నాకు ఉల్లిగడ్డ తర్వాత టమాటో వేసుకున్నాను. టమాటో వేసుకున్నాను. ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం చేరువగా కావాలంటే మనం ఇది
వాటర్ ఉంది కదా, వాటర్ వేసి పెట్టిన తగినంత వేసుకోవచ్చు. మనం చెరువు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మందిని పట్టి చేరువ కావాలంటే ఒట్టి కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. ఒట్టి కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. చూసినారా ఫ్రెండ్స్, ఒట్టి కావాలంటే అట్లా మార్చుకోవాలంట. చెరువు కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు అంట. ఒకటేసారి నీళ్ళు అన్నీ పోసేయాలని గతం చెరువు రెడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగా మగ్గియాల, కలపాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ అది మసాలా అంతా పోతుందేమో, పట్టుకోదు కదా. ఇట్లా వేసుకున్నా, చెంచుతో కలపకుండా ఇట్లా ఇట్లా అనుకున్నది. చెంచుతో కలిపితే నా జిడ్డు అవుతాయి. ఇది ఇంకా కసుగుట్టడంలోనే ఉన్నావా? కసగొట్టలోనే ఉన్నా. ఇది చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చేపల కూర దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట ఉడకడం. ఇందాక కొద్దిసేపు బంద్ చేసిండు. తుక్కు 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 ఉడుకుతుంది ఫ్రెండ్స్. చేపలు మెత్తగా అవుతున్నట్టున్నాయి హసీనా బేగం. ఇవి చూడడానికి పచ్చగా కానొస్తుంది కదా, తర్వాత మనకు మళ్ళీ ఎర్రగా కానొస్తుంది అంట. అది బంద్ చేసిన తర్వాత మొత్తం మనకు కొద్దిగా కదా కదా చెప్పింటే తెచ్చింది కదా. కూరగాయలు వచ్చినా లేదా, తెచ్చినప్పుడు వేస్తుంటాం కదా. మళ్ళీ వచ్చిన అనమాట కొత్తిమీర లేకుండా చేపలు కడుక్కొని 3 సార్లు కడగాల. కడిగిన తర్వాత కడైంది తిన్నమాంగా చేపలు అన్నం కూర రొట్ట తిని కడగకుండా నిద్రపోయేది. దీంట్లో కొత్తిమీర లేదే, అలా చేసుకోలేదు. టేస్ట్ వస్తుంది. లోపలికి నీళ్ళు లేక 3 రోజులే. 3 రోజులు ఉంటే నీళ్ళు వస్తలేవా? ఇంకా ఉండేటి హౌస్ రేటు మొత్తం అయిపోతున్నాయి నీళ్ళు అయితే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వాడుకోవడానికి, కంట్లు కడగడానికి ఇంకా చేపల కూర వేసినప్పుడు చూపిస్తుందంట. అండ్ చేపల కూర అసలు మీ ఇంట్లో ఎట్లా చేస్తారు? మా ఇంట్లో అయితే మాసిన సూపర్ అంటే ఎక్సలెంట్ చేస్తుంది అనమాట, బాగుంటుంది. అండ్ మినకు అండ్ సెకినకు మొమ్మది కూడా బాగా ఇష్టం. మా మినకు కూడా చేపల కూర అంటే ఇష్టము. మీరు చేసుకొని చూసి ఉండొచ్చు రకరకాలుగా చేపల కూర. లేకపోతే ఇలాంటి చేపల కూర ఎక్కడ తినిండరు అంటే అంత టేస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ తాత పేరు కూడా చేపల పెద్దయ్య అనమాట. అందుకోసమే చేపలలో కదా అమ్మాయి, చేపలలో అమ్మాయి. ఇప్పుడు బీరకాయ కూర టేస్ట్ బాగుంది, తింటున్నాం. దీంట్లో